చదువుతూ వచ్చాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదువుతూ వచ్చాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించాను. 2వ వచనం మనం చదువుతూ వచ్చాము. యోహాను సువార్త 2వ అధ్యాయం మనం 15వ వచనం రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయం నుండి వదిలివేసి రోడ్ల మార్చి వారి బొమ్మను చల్లివేసి వారి బలాలు పడద్రోసి పావురంలో అమ్మవారిలో వీటిని ఇక్కడ నుండి తీసుకుని నా తండ్రి నీకు వ్యాపార పెళ్లిగా చేయమని చెప్పాను. ఇక్కడ ఇద్దరు యేసులు కనబడతారు. ఇద్దరు కొరడాలు మనందరి పాప క్షమాపణ నిమిత్తము, పాప పరిహారం నిమిత్తము కొరడాలతో కొట్టించుకున్న యేసు కనబడుతున్నాడు. మరొకటి తండ్రి ఇల్లును పాడు చేస్తున్న వారిని కొరడాలు చేసి వెళ్ళగొట్టిన ప్రభువును ఈ దినాన్ని ఆరాధన చేయడానికి వచ్చిన మనము నీవు ఏ ప్రభువును ఆరాధన చేయడానికి వచ్చావు? ఇది ప్రశ్న. కొరడాలతో కొట్టించుకున్న యేసును నువ్వు ఆరాధన చేయడానికి వచ్చావా, లేకపోతే కొరడాలను తయారు చేసి దేవుని ఇంటిని పాడు చేసే వారిని వెళ్ళగొట్టిన యేసును ఆరాధన చేసి వచ్చావా? అది మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువును చాలా మంది ప్రజలు నేటి దినాన్ని ఒక కోణంలోనే ఆలోచన చేస్తూ ఆరాధన చేస్తున్నారు. ఏ కోణము? యేసు ప్రభు కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఔదార్యం కలిగిన వాడు, క్షమించువాడు, ప్రేమించువాడు, దయా సముద్రుడు, కరుణామూర్తి. ఈ విధంగా ఒక కోణంలోనే ప్రభువును ఆలోచన చేస్తూ ఆ కోణంలోనే ప్రభువును వెంబడిస్తున్న ప్రజలు ఉన్నారు. కానీ రెండవ కోణం కూడా మనకు కనబడుతుంది. కొరడాలు పట్టుకున్న యేసు, కొరడాలను తయారు చేసిన యేసు, శాంత స్వభావం కలిగిన యేసు కొరడాలను తయారు చేయడం ఏంటి? అందరినీ ప్రేమించే యేసు కొరడాలను తయారు చేయడం ఏంటి? ఇది మనం ఆలోచన చేయవలసిన ప్రశ్న. కేవలము యేసు ప్రభువును ఒక కోణంలోనే నీవు ఆలోచన చేస్తున్నావు, నేను ఆలోచన చేస్తున్నావు, కానీ ఆయనకు రెండవ దృక్పథము, రెండవ కోణము కూడా ఉంది. ఈ దినాన్ని మనం ఆరాధన చేస్తున్న యేసు ఈ కోణంలో కూడా నీవు నేను ఆలోచన చేసి భయభక్తులతో దేవుని ఆరాధన చేయాలి. అలవాటైపోయిన ఆరాధన నేటి దినాన్ని మనం చేస్తున్నాం. నామకార్థమైన ఆరాధన నేను చేస్తున్నాం. ఆదివారం కదా వెళ్ళి దేవుని ప్రజలతో ఆరాధన చేయాలనే భావంతో ఆరాధన చేస్తున్నాం. కానీ ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క దృక్పథము, ఆయన యొక్క ప్రణాళిక, నీ పట్ల ఆయన కలిగిన చిత్తము నీవు నేను ఎరిగిన వారమై సంపూర్ణమైన అవగాహనతో దేవుని ఆరాధన చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఎరగకుండా ఆరాధన చేస్తే అది ఎలా ఉంటుందంటే, పూర్వ దినాల్లో రాజుల దగ్గర కొంతమందిని సేవకులను ఏర్పాటు చేసుకునేవారు. సేవకులను ఏర్పాటు చేసుకుంటే ఆ మహారాజు గారి సింహాసనం దగ్గరకు వస్తుంటే వాళ్ళు అటు ఇటు నిలబడి ఆ మహారాజు గారు వస్తున్నారు అని వాళ్ళు ఏం చేసేవారు? ఆయన యొక్క గొప్ప లక్షణాలను, ఆయన ఇన్ని రాజ్యాలను జయించాడు, ఇన్ని రాజ్యాలను ఎంతమంది శత్రువులను ఓడించాడు అని వారు ఆ రాజును పొగుడుతూ వచ్చేవారు. ఆయన వస్తున్న సందర్భంలో వారందరూ నిలబడి సేవకులు వాళ్ళు ఏంటంటే జీతములు పెట్టుకుని రాజు నియమించుకున్న సేవకులు. ఆ రాజుని ఏం చేస్తున్నారు? వాళ్ళు పొగుడుతున్నారు. వారిని ఏమన్నారంటే భట్రాజులు అన్నారు. ఏమన్నారు వాళ్ళని? భట్రాజులు. రాజును పొగిడేవారు భట్రాజులు. వారు జీతభత్యములు తీసుకుని వారు ఉద్యోగులు చేస్తూ రాజును పొగిడేవారు. ఈ దినాన్ని మనం దేనిని ఆశించి దేవుని ఆరాధన చేయట్లేదు. ఏ ప్రతిఫలము ఆశించకుండా ప్రభు చేసిన మేళ్లను మనం మర్చిపోకుండా కృతజ్ఞత భావంతో దేవుని ఆరాధన చేస్తున్నాం. ఆరాధన అనేది ఇది శరీరానికి సంబంధించిన బాహ్య సంబంధమైన విషయం కాదు, ఇది ఆత్మకు సంబంధించిన విషయం. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన మేలును దేవుడు ఏమి చేశాడు అన్నది గుర్తెరిగిన వాడవై ఏం చేశాడు ఆయన? నీకు తెలుసా? తల్లి అయినా మరచుగాని నేను నిన్ను మరవను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను దేవాది దేవుడు ఆత్మ సంబంధముగా అగ్నియారని పిలుగుచావని ఒక గొప్ప నరకాన్ని ఇచ్చి
నేను ఆత్మను తప్పించడానికి ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి సత్తరీయుడిగా మరణము పొందినంతగా తను తాను తగ్గించుకుని విధేయత చూపించి మనము పొందవలసిన శిక్ష, యాతన, నింద, మరణము మనకు బదులుగా ఆయన పొందాడు. ఇలాంటి దేవుడిని మనం ఎక్కడ చూడలేము, కనుగొనలేము. ఈ లోకంలో రాజులు అనేక మంది వచ్చారు, అనేక మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు వచ్చారు, వెళ్ళిపోయారు. వారు కేవలము మాటలు చెప్పి వెళ్ళారు తప్ప యేసు వలె నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒకడును యేసయ్యకును గత కాలంలో మనం పూజించిన దేవతలు దేవుళ్ళు అనబడిన వారికి నీకు చాలా వ్యత్యాసం ఏంటి? దేవతలు దేవుళ్ళని గత దినాల్లో మనం ఆరాధిస్తూ వచ్చాము. ఈ దినాల్లో అన్య జనాలను అంతా ఆరాధన చేస్తూ వస్తున్నారు. కానీ మన దేవునికి సజీవుడైన, మాట్లాడగలిగిన, స్పందించగలిగిన మన దేవుడికి వారికి తేడా ఏంటంటే వారు మాట్లాడి వెళ్ళిపోయారు. మన దేవుడు క్రియ చేసి వెళ్ళాడు, కార్యము చేసి వెళ్ళిన దేవుడు. నిన్ను నన్ను నరకాగ్ని నుంచి తప్పించగలగడానికి ఇష్టపడి తన ప్రాణమునే ఇష్టపూర్వకంగా అర్పించిన దేవుని దినాన్ని నేను ఆరాధన చేయడానికి నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను రక్షించిన తర్వాత రెండవ కోణాన్ని కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడు. దేవుని యొక్క ఆలయమును పాడు చేసే వారి విషయంలో ఆయనకు ఎంతో కోపం వచ్చినట్టుగా సందర్భంలో మనం చూస్తాం. దేవుని ఆలయమును ఏం చేస్తున్నారు? దొంగల గుహగా చేశారు, వ్యాపారపు ఢిల్లుగా చేశారు. అక్కడ పవిత్రమైన ఆ యొక్క స్థలాన్ని, దేవుని ఆరాధన చేయగలిగిన స్థలాన్ని వ్యాపారపు ఢిల్లుగా చేశారు. పావురాలు అమ్ముతున్నారు. అక్కడ ఆ దినాల్లో యూదు ఆచార ప్రకారముగా ఇక్కడికి వచ్చి బలి అర్పణ అర్పించేవారు. దేవాలయాల దగ్గర పావురాలు, లేకపోతే కోళ్ళు, లేకపోతే గొర్రెలు, ఈ విధంగా బలులు జరుగుతూ ఉండేవి. వాటిని కొనుగోలు చేసుకోవడానికి వచ్చిన వారికి రోకలు మార్చే వ్యాపారం కూడా అక్కడ ఉంది. డబ్బులు మనీ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది. అంటే ఆ యొక్క మందిరం చుట్టూ కూడా వ్యాపారమే జరుగుతుంది. అది ఆయన సహించలేకపోయాడు. దీన్ని మనం మరొక ఆలోచన చేయవచ్చు. ఇది దైవికమైన రోషం. ఇది చెప్పాలి మీరు, ఏ రోషం ఇది? ఈ దినాల్లో మనకు అనేకమైన రోషాలు ఉన్నాయి. చిన్న విషయం వస్తే రోషం వచ్చేస్తుంది. చిన్న నువ్వు అనుకున్నది జరగకపోతే రోషం వచ్చేస్తుంది. ఇవ్వమన్నది ఇవ్వకపోతే రోషం వచ్చేస్తుంది. తల్లిదండ్రులకు పిల్లలు అడిగినవి ఇవ్వకపోతే వాళ్ళకి రోషాలు వస్తున్నాయి, అడుగుతున్నారు, లేకపోతే రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ రోషము దైవికమైన రోషం. క్రైస్తవులముగా ఈ మార్గంలో ఉన్న మనము, దేవుణ్ణి ఆరాధన చేస్తున్న మనము దైవికమైన రోషాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి ఇల్లు పాడవుతుంటే, దేవుని యొక్క పరిచర్య వక్రముగా ఉంటే, దేవుని యొక్క మందిరంలో క్రమములు లేకపోతే, వాక్యానుసారంగా ప్రజలు నడవకపోతే, మర్యాద లేకుండా అక్రమముగా మందిరంలో ప్రవర్తిస్తుంటే నీకు నాకేం చేయాలా? నాకెందుకు వచ్చిందండి, వాళ్ళు చూసుకుంటారు అండి, నేనేమైనా అంటే హర్ట్ అవుతారండి. ఈ రకంగా ఎవరికి వారు సమర్థించుకుని వెళ్ళిపోతున్నారు తప్ప రోషముతో ఆ పనిని క్రమపరచలేకపోతున్నారు. ఇది దేవుడు ఒప్పుకోడు. తప్పును తప్పుగా ఖండించి తీరాలి వాక్యానుసారం. అర్థమవుతుందా? ఇక్కడ దేవుని యొక్క మందిరము పాడిన సందర్భంలో దాన్ని ఆయన కట్టుకోలేకపోయాడు. దైవికమైన రోషం. రెండవ రోషం వ్యక్తిగత రోషం. వ్యక్తిగతంగా నీకు నాకు రోషం లేకపోయినా పర్వాలేదు, కానీ దైవిక సంబంధమైన విషయాల పట్ల నీకు నాకు రోషం ఉండి తీరాలి. వ్యక్తిగతమైన రోషాలు ఈ మార్గంలోకి వచ్చిన నీకు నాకు ఉండకూడదు. మనము చనిపోయిన ఒక వ్యక్తి చనిపోయాడంటే అతన్ని కొడితే స్పందించి మళ్ళా కొట్టి కొడతాడా? స్పందిస్తుందా శవం? మనం ఈ లోక సంబంధముగా చచ్చిన వారి వలె ఉండాలి, కానీ దైవిక విషయంలో దైవికమైన రోషం కలిగి ఉండాలి. దేవుని యొక్క పని పట్ల, దేవుని యొక్క రాజ్యం పట్ల, దేవుని యొక్క స్వార్థ పట్ల
ఆత్మల యొక్క రక్షణ పట్ల నీకు నాకు దైవికమైన రోషము లేకపోతే నీవు నేను స్వార్థపూరితమైన భక్తిని చేస్తున్నావు తప్ప ఈ స్వార్థమైన భక్తిని చేయటం లేదు, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే రెండు సందర్భంలో యేసు కనబడుతున్నాడు. కొరడాలతో కొట్టించుకున్న యేసు, కొరడాలతో కొట్టించు. ఆ సందర్భంలో ఆయనకు రోషం రాలేదు. నువ్వు దెయ్యములు పట్టిన వాడు అన్నారు. దెయ్యాన్ని వెళ్ళగొడుతుంటే ఆయన ఏమన్నారు? నువ్వు దెయ్యాలకి అధిపతివు కనుక ఆ దెయ్యాలను వెళ్ళగొట్టగలుగుతున్నావు అని ఆయన పైన నింద వేశారు. నీ తండ్రి ఎవడో నీకు తెలియదు, నువ్వు వ్యభిచారము వలన పుట్టిన వాడవు అని హేళన చేశారు. ఆయనకి రోషం రాలేదు. సిలువ వేసిన సందర్భంలో అనేక చిత్రహింసలు చేశారు. ఆయనకు శరీరం అంతా నాగలి చాళ్ళ వల్ల దున్నపడింది. ఆయన్ని చెంపలు పెరికారు. ముఖం మీద గుడ్డ వేసి ఒక వ్యక్తి వచ్చి కొట్టి, నువ్వు దేవుడు కదా, నేను ఎవరు కొట్టారో చెప్పు అని హేళన చేశారు. అయినప్పటికీ ఆయన సహించిన వాడు అన్నాడు. అది వ్యక్తిగతమైన రోషం. ఆయన తనను తాను అదుముకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఈ దినాన్ని వ్యక్తిగతమైన రోషాలు మనకు ఉన్నాయి తప్ప దైవికమైన రోషాలు మన యొక్క భక్తి జీవితంలో మనం కనపరచలేకపోతున్నాం. దేవునికి వాక్యము పట్ల నీకు నాకు రోషం లేదు. ప్రార్థనా జీవితంలో నేను బలహీనుడిగా ఉన్నానే, రోషం లేదు. నేను ఆయన వలె ఉండలేకపోతున్నానే, రోషం లేదు. నేను ఆయన వలె ప్రేమించలేకపోతున్నానే, రోషం లేదు. ఆయన వల్ల నేను క్షమించలేకపోతున్నాను, కనికరించలేకపోతున్నాను. నశించిపోతున్న వారి వరకు నేను ప్రయాసపడలేదు. ఆయన ఎంత ప్రయాసపడ్డాడు? ఒక స్త్రీని రక్షించడానికి కొన్ని మైళ్ళు దూరము కాలినడకన ఎండను వెళ్ళిన సందర్భం మనం తెలుసు. సమరయ స్త్రీని రక్షించే విషయంలో ఒక ఆత్మ విలువ ఆయనకి తెలుసు. నీకు నాకు అర్థం కావట్లేదు. కొన్ని విషయాలు నీకు నాకు అర్థం కావట్లేదు. సమయము కొంచెమే ఎరిగి అపవాది పని వేగవంతంగా చేస్తున్నాడు. అపవాదికి తెలుస్తుంది సమయం కొద్దిగానే ఉందని. నీకు నాకు అర్థం కావట్లేదు. ఆయన రాకడ అతి సమీపం అనే ఆలోచన అపవాదికి ఉంది, కానీ నీకు నాకు లేదు. నిర్లక్ష్యంగా ఏదో వెళ్ళాలి, ఆదివారం కదా, బాగోదు కదా, ఇలాంటి దృక్పథాలతో మనం భక్తి చేస్తున్నాం తప్ప రోషంతో, దైవికమైన రోషంతో నువ్వు నేను భక్తి చేయలేకపోతున్నావు. ఆ ఆవేదన, ఆ తీవ్రత, ఆ వేదన మన యొక్క భక్తిలో మనం కనపరచలేకపోతున్నాం. అలాంటి భక్తి చేసినా చేయకపోయినా వేస్ట్ అంటుంది బయట. దాన్ని బట్టి దేవుని సంతోషించేవాడు కాదు. ఆ దైవికమైన రోషము లేకుండా నీవు నేను వచ్చి ఇక్కడ ఆరాధన చేసిన దాన్ని బట్టి ఆయన సంతోషించే సంతోషం. నీ ఆరాధన అంగీకరించబడాలంటే మొట్టమొదటిగా నీవు అంగీకరించబడాలి, నేను అంగీకరించబడాలి. హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. మొదట హేబేలు దేవుని చేత అంగీకరించబడ్డాడు కనుకనే అతని యొక్క అర్పణను దేవుడు అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. ఈ దినాన్ని నీవు నేను దేవుని చేత అంగీకరించబడ్డామా? అసలు దేవునికి దృష్టిలో నీవు నేను ఉన్నామా? ఆయన ప్రణాళికలో ఉన్నామా? ఆయన నీ పట్ల నా పట్ల సదుద్దేశం కలిగి ఉన్నాడా? నిన్ను నన్ను వాడుకోవడానికి ఒక ఘనమైన పాత్రగా ఈ లోకంలో ఆయన ఉద్దేశిస్తున్నాడా? ఆయన చేత అంగీకరించబడకుండా ఈ భక్తి జీవితంలో ఎలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేదు. నేను బాహ్య సంబంధమైన విషయాల గురించి ఎప్పుడు మాట్లాడను, ఆ ఆశీర్వాదాల గురించి నేను ఎప్పుడు ప్రస్తావించాను. బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలు అన్ని కూడా ఇది సెకండరీ. దానికోసం మనం దేవుడు నమ్మకల్లా. నీ అవసరతలు తీర్చబడ్డానికో, నీ అక్కర్లు తీర్చబడ్డానికో, నీ రోగాలు పోవడానికో, లేకపోతే నీకు అభివృద్ధి కలగడానికో, నీకు ప్రమోషన్ రావడానికి దేవుడు నమ్మకం పని లేదు. అదంతా వేస్ట్ అంటారు. నీవు నేను దేవునికి సన్నిధికి ఎందుకు రావాలి? ఆయన మీద ఎందుకు ఆధారపడాలి? ఆ మార్గంలో పరిశుద్ధమైన జీవితం ఎందుకు చేయాలి? ఆయనకు రూపంలోనికి మార్చబడడానికి ఎందుకు తపన పడాలి, శ్రమ పడాలి, మూల్యం చెల్లించాలంటే అగ్ని ఆరని
మురుగుచావని యొక్క గొప్ప నరకం నుంచి తప్పించబడి సదాకాలం నేను పొందుతూ ఉంటాను. ఇదే ఒకే ఒక నిరీక్షణ. అదవుతుందండి. నేటి దినాన్ని 100% ప్రజలు బాహ్య సంబంధమైన అవసరతల కొరకు ప్రభువును వెంబడిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ దినాల్లో కూడా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు అని ఆలోచన చేస్తే, ఆయన మంచి మంచి బోధన చెప్తున్నాడు, భలే ఉన్నాయి, చాలా బాగా చెప్తున్నాడు. బాధ చెప్పిన వెంటనే మాకు ఆహారం పెడుతున్నాడు కొందరు. ఆహారం పెట్టిన తర్వాత ఆయన చేసే కార్యాలు, మాకు ఎలాంటి రోగం ఉన్నా, వ్యాధి ఉన్నా ఆయన మమ్మల్ని విడుదల చేస్తున్నాడు, మాకు స్వస్థపరుస్తున్నాడు. ఇలాంటి ఆలోచనల చేతనే ప్రజలు తండోపతండాలుగా యేసు ప్రభును వెంబడిస్తూ వచ్చారు తప్ప, ఆత్మ సంబంధముగా వెంబడించిన వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు. యేసు ప్రభువును వెంబడించిన వారి యొక్క జన సందోహంలో ఆలోచన చేస్తే ఆత్మ సంబంధముగా అనుసరించిన వారు అతి తక్కువ మంది. ఈ దినాన్ని కూడా క్రైస్తవ భక్తి చేస్తున్న వారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతుంది. ఆ నరకంలో నుంచి నేను ఎలాగనైనా తప్పించబడి ప్రభు రాజ్యంలో నిత్యత్వం ఆయనతో ఉండాలనేది నేడు దినాన్ని క్రైస్తవులు ఆలోచన చేయలేదు. వాక్యముగా అర్థం చేసుకోవాలి. ఆయన మనస్సు ఇది. ఆయన మనస్సును నువ్వు నేను అర్థం చేసుకోకుండా వ్యర్థమైన ఆరాధన చేయడం వల్ల ఉపయోగం లేనేది. కొన్ని మాటల ద్వారా ప్రోత్సహించబడదాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక ఎందుకు ఈయన ఆరాధన చేయాలి? ఫిబ్రవరికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 25, 26 వచనాలు నేను చదువుతాను. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనట్టి నిత్య ప్రధాన యాజకుడు మనకు సరిపోయింది. వెనకాల చెప్పండి, మనకు అనండి, మనకు సరిపోయిన వాడు. మరొకసారి చెప్పండి, మనకు సరిపోయిన వాడు. అన్ని విషయాల్లో ఈయన మనకు సరిపోయిన వాడు. నిన్ను నన్ను నరకానికి తప్పించడానికి ఈయన సరిపోయిన వాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఈయన సరిపోయిన వాడు. నీ యొక్క మనసును నా మనసును అర్థం చేసుకోవడానికి ఈయనొక్కడ మాత్రమే సరిపోయిన వాడు. ఈ లోకంలో నిన్ను నన్ను అనేకులు అర్థం చేసుకోకపోవచ్చు. పిల్లలను తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోవచ్చు, తల్లిదండ్రులను బిడ్డలు అర్థం చేసుకోకపోవచ్చు, రక్త సంబంధం అర్థం చేసుకోకపోవచ్చు, ప్రాణ స్నేహితులు సైతం అర్థం చేసుకోకపోవచ్చు. కానీ నిన్నుగా అర్థం చేసుకోవడానికి ఈయన సరిపోయిన వాడు. నీ హృదయాలోచన ఆయన ఎరిగినవాడు. దేవుని పట్ల నీ యొక్క దృక్పథం ఏమిటో ఆయన ఆలోచన చేయగలిగిన వాడు. ఆయన నువ్వు ఎలాంటి మనసుతో వెంబడిస్తున్నావో ఆయన ఎరగగలిగిన వాడు. ఆయన సరిపోయిన వాడు. అర్థమైందా? ఏ ఉద్దేశం చేత నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ ఉద్దేశం చేత ప్రభువుని నీవు ప్రేమిస్తున్నావో, ఏమి ఆశించి ఆయన నేను వెంబడిస్తున్నామో ఆయన ఎరగగలిగిన వాడు. ఆయన ఒక్కడ మాత్రమే ఎరగగలిగి. అర్థమైందా? ఈ లోకంలో అన్నిటికంటే బాధకరమైన విషయం ఏంటంటే, నీవు అమితముగా ప్రేమించిన వారు నేను అపార్థం చేసుకుంటే, అర్థం చేసుకోలేకపోతే అది ఆ బాధ వర్ణనాది. నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావు ఒక వ్యక్తిని, అది నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు. నీ హృదయాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని విరుద్ధంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు ఆ బాధను వర్ణించలేదు. యేసు ప్రభువు కూడా అలాంటి బాధ గుండా వెళ్ళాడు. తన సొంత వారే తనను అర్థం చేసుకోలేకపోయారు. తన తర్వాత పుట్టిన తన తోబుట్టువులే, తన యొక్క సహోదరినే, తన సహోదరునే ప్రభు యొక్క మనస్సును, ప్రభు యొక్క ఆలోచనను, ప్రభు యొక్క
ఆ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అది చాలా బాధ. ఆ యోధా జనాంగము ఆయన అర్థం చేసుకోలేదు. ఈ దినాన్ని నీవు నీ యొక్క ఇంటిలో నీ సొంత వారే నేను అర్థం చేసుకోలేని పరిస్థితిలో నువ్వు చాలా వ్యాకులం చెందిన పరిస్థితులు నీ జీవితంలో ఉండవచ్చు. కానీ నువ్వుగా అర్థం చేసుకోగలిగిన ప్రభు ఆయన. నిన్ను అర్థం చేసుకోవడానికి ఆయన సరిపోయిన వాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరిక ప్రత్యేకముగా ఉన్న దేవుడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడినైన వ్యక్తి ప్రధాన యాజకుడు మనకు. మన పాప భారములన్నిటినీ మోయగలడానికి ఆయన సరిపోయిన వాడు. ఆ శిలువ రూపంలో నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని మోయడానికి ఆయనే సమర్థుడు, ఆయన సరిపోయిన వాడు. అలాంటి ప్రభువును నువ్వు నేను ఆరాధన చేయాలంటే పరిశుద్ధమైన హృదయంతో ఆయన యొక్క మనస్సును ఎరిగి ఏ ఉద్దేశము చేత నీవు నన్ను ఈ లోకంలో ప్రేమించి రక్షించుకుని ఆ మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టుకుని భాగం తెచ్చుకునక ఈ లోకానికి దిగి వచ్చి సశరీరుడిగా మరణము పొందినంతగా తనను తగ్గించుకుని విధేయత చూపించి తన మాదిరి జీవితాన్ని మన కొరకు లోకంలో నుంచి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అర్థమయ్యాడా? నీ వేదనను, నీ బాధను, నీ హృదయ వాంఛను అర్థం చేసుకోగలిగినట్టు ఇలాంటి దేవుని నేను ఎక్కడ కనుగొనలేదు. సామాన్యమైన వాడు కాదు. నీవు నేను నమ్మకస్తులుగా జీవించకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఆయన వాగ్దానంలో నెరవేరుస్తూనే ఉన్నాడు. మనం వాగ్దానం చేసి తప్పిపోయిన అనుభవాలు మనకున్నప్పటికీ ఆయన వాగ్దానం చేసి నెరవేర్చడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు. మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం యొక్క ఆయన మంచితనాన్ని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. మన క్రియలను బట్టి వెంటనే ప్రతిఫలిస్తే ఎప్పుడో మన బ్రతుకులు, మన పద్ధతులు, మన ఆలోచన, మన జీవితము, మన ప్రవర్తన, మన జీవిత విధానాన్ని ఆలోచన చేస్తే దానికి వెంటనే ఆయన ఆలోచన చేస్తే ఎప్పుడో. కానీ నిన్ను నన్ను ఆయన వదులుకోలేకపోతున్నాడు. తన పోలిక చెప్పున తన స్వరూపంలో చేసుకుని తన ఊపిరిని ఆత్మగా అనుగ్రహించిన దేవుడు వారిని వదులుకోలేకపోతున్నాడు. ఆ నరకములో నిన్ను నన్ను చూడడానికి ఇష్టపడని కారణంగా ఆయనతో సదాకాలం ఉంచుకోవాలని ఆలోచన కలిగి అందరూ అంతటా మారుమనసు పొందాలని ఎంతో ఆవేదనతో ఆయన ఉన్నాడు. అందుకనే నేటి దినాన్ని కూడా మనకిస్తున్న శ్రేష్టమైన అవకాశం. దేవుని యొక్క సన్నిధిలోనికి ఎప్పుడు వచ్చినా కూడా నిన్ను నన్ను దేవుడు ప్రేమించి మనకిస్తున్న శ్రేష్టమైన అవకాశము. ఈ అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో సరైన విధానంలో వారు జరిగారు. కేశవ గురించి అతడు అవకాశము పొందడానికి సమయం లేదు. తన జ్యేష్ఠత్వపు హక్కును ఒక పూట పుట్టి కొడుకు అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండకుండా జాగ్రత్తగా. తర్వాత మాట ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి ఆ కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకదు. ఇచ్చిన సమయాన్ని, దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని, ఈ యొక్క జీవాన్ని, ఈ దినము పడకపై నుంచి నీవు నేను లేచామంటే దేవుని యొక్క మహాదయ.
నీ ఆరోగ్యం నా ఆరోగ్యం, నా భక్తి నీ భక్తి కాదు. మన బలాన్ని బట్టి మనం ఇక్కడ లేము, మన ఆరోగ్యాన్ని బట్టి మనం ఇక్కడ లేము. దేవుని యొక్క దయను బట్టి మనం ఇక్కడ ఉన్నాం. మరొక దినము మనకు పొడిగించాడు. మన జీవితంలో ఆయనను ఆలోచన చేయడానికి, ఆయన ప్రేమను గుర్తించడానికి, ఆయన యొక్క దైవికమైన రోషాన్ని కూడా మనం తెలుసుకోవడానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దీనిని నిర్లక్ష్యం చేస్తే, సమయమును సద్వినియోగం చేసుకునకుండా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండుటకు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టు ఎఫెసీ 5:19. సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె ఉండటం. ఈ భక్తిలో మార్పులు మనం వచ్చామంటే దేవుని యొక్క మహా వివేచన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన మనోనేత్రమును వెలిగింపు చేశాడు. ఏది సత్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏ మార్గము గుండా వెళితే ఆయన నిత్యత్వం నీవు నేను చేరుకోగలమో మనకు తెలియజేశాడు. ఇలాంటి జ్ఞానము ఈ లోక సంబంధమైన శాస్త్రవేత్తలకు కూడా లేదు. అర్థమైందా? ఇది మహాదయ. ఈ యొక్క దేవుని యొక్క మార్గంలోకి రావడానికి ఈ సత్య దేవుణ్ణి, నిజ దేవుణ్ణి, సరిపోయిన దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడంటే దేవునికి మహాకృప. అంతే తప్ప ఈ మార్గంలోకి మనం ఎందుకు వచ్చాం, ఎలా వచ్చామంటే అది మహాదయ. అది మనకు వివేచన గురించి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే మార్గము, ఈయనే సత్యము, ఈయనే జీవము అని నీవు నేను ఎరగగలిగినట్లుగా మన మనోనేత్రములు కుడితనము కలిగి చేసి దేవతలిచ్చి నిన్ను నన్ను తప్పించాడు. ఎందుకు ఆరాధన చేయాలి? ఇన్ని ఉపకారాలు చేసిన దేవుడు, ఇంత పట్టించుకున్న దేవుడు, నీ ఆత్మ పట్ల నా ఆత్మ పట్ల అంత ఆత్మత కలిగిన దేవుడు, ఇది నశించుకోకూడదని తపనతో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని నీ కొరకు నా కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపుడు అన్నట్లుగా నీ గురించే, నా గురించే ఆయన తపనంతా. దేవదూత గణములను పట్టించుకోవట్లేదు. కోటాను కోట దేవదూత గణాలు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, సెరుపులు, కెరూపులు, అనేక మంది, కోట మంది ఆయన్ని దివారాత్మకులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నారు. దాని పట్ల ఆయనకి పెద్ద మనసు లేదు. అపాత్రులము, అయోగ్యులము, మంటివారమైన నిన్ను నన్ను ఆయన ఎంతగానో ఆలోచన చేస్తున్నాడు. ఇది దేవదూత గణములకు, 24 పెద్దలకు, సెరుపులకు, కెరూపులకు అర్థం కావట్లేదు. ప్రభువా, మట్టి ఘటాలైన మానవుని ఎందుకంత ప్రేమిస్తున్నావు? ఎందుకు అన్ని అవకాశాలు ఇస్తున్నావు? ఎందుకు వారి పట్ల అలాంటి ఆలోచనలు ఇస్తున్నావు? ఎందుకు ఉపదేశాలు ఇస్తున్నావు? ఎందుకు నేను మెల్లనైన స్వరాన్ని వారి మధ్య మీరు వినిపిస్తున్నారు? వారికి అర్థం కావాలి. సువార్త ప్రకటన చేయడానికి మానవాళికి నువ్వు ఎందుకంత ఆధిక్యత ఇస్తున్నావు? ఒక నిమిషం ప్రపంచవ్యాప్తంగా మేము సువార్తను ప్రకటన చేస్తాం, మాకు అవకాశం అంటే ఏం తెలియదు. నా స్వరక్త నుంచి విమోచింపబడిన బిడ్డలే ఆ లోకంలో సువార్త ప్రకటించాలి. ఇచ్చాడు అవకాశం వాళ్ళకి, నీకు నాకు ఇచ్చాడు. వాళ్ళు కేవలం ఒక పదముతోటి దేవుని ఆరాధన చేయగలుగుతున్నారు. కేవలము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏ మాట? దివారాత్రములు పరలోకపు గడప మమ్ములు అదురినట్లుగా ప్రతిధ్వనిస్తూ ఆరాధన చేస్తున్నారు. అయినప్పటికీ దాన్ని బట్టి దేవుడు ఆరాధించలేకపోతున్నాడు. నీ నా అనుభవాన్ని బట్టి కృతజ్ఞతా భావంతో దేవుని యొక్క సన్నిధిలో చేరి వచ్చి ఆయనను అర్థం చేసుకుని, ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఆయన ప్రణాళికను అర్థం చేసుకుని, ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని కృతజ్ఞత భావంతో ఆయన పాదముల దగ్గర సాష్టాంగపడినట్లుగా ఇవి నేను వచ్చామే. మన పట్ల ఆయనకు చూస్తుంది, మనల్నే చూస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. ఆయన మాత్రమే యోగ్యుడు. 25వ వచనంలో మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడే అన్నాడు. ఎలాగంట?
నువ్వు ఎలాంటి అనుభవంలోకి వచ్చావంటే నేను సంపూర్ణంగా రక్షించుటకు ఆ యొక్క శిలువ మ్రాను మీద చివరి రక్త బొట్టు వరకు ఆయన చిందించాడు. ఏంటో మిగిల్చుకోలేదు. నిన్ను నన్ను సంపూర్ణముగా విమోచించడానికి, సంపూర్ణముగా రక్షించడానికి, సంపూర్ణ పరలోక ప్రవేశము కొరకు నీ కొరకు నా కొరకు ఆయన నియమించాడు. చివరి రక్త బొట్టు వరకు ఏమీ మిగిల్చుకోలేదు. ఆయన శిలువ మ్రాను మీద ఉన్నప్పుడు ఆయన చనిపోయాడా లేదా మరణం మీద అని ఒక సైనికుడు ఏం చేశాడు? బల్లెముతో ఆయన ప్రక్కన పొడిచాడు. పొడిచినప్పుడు రక్తం రాలేదు కానీ నీరు వచ్చింది. చివరి రక్త బొట్టు వరకు నీ వరకు నా కొరకు చిందించినది. ఆయన ప్రేమను నువ్వు ఎప్పుడైనా ధ్యానించావా? ఆయన ప్రేమను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. పరిస్థితులన్నీ బాగుంటే నీ చుట్టూ జనం ఉంటారు, ప్రేమిస్తారు, వస్తారు, వెళ్తారు. దారుమారైందంటే అది మానవ సమ్మతమైన ప్రేమ. యేసు ప్రభు శిష్యులు ఏమైపోయారు? ఆ శిలువ మ్రాను మీద ఆయన అంత వేదన చెందుతున్న సందర్భంలో శిష్యులు ఏమయ్యారు? నీ ప్రాణానికి నా ప్రాణము అడ్డు అన్న పేతుడు ఏమయ్యాడు? ఆయన ఎవరో నాకు తెలియదని పొంగి స్వార్థపరుడే తన ప్రాణభీతి చేత సైడ్ అయిపోయాడు. ఇది నా నీ మనుషులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం లేదు అనే మాట దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నీ పరిస్థితులను బట్టి మనుషుల మీద ఆధారపడుతున్నావేమో. నీ పరిస్థితిని, నీ శ్రమను, నీ ఇబ్బందిని మనుషులతో పంచుకుంటే బాధ తగ్గుతుందని ఆలోచన చేస్తున్నావేమో. తగ్గనే లేదు. అదొక భ్రమ. అంటే బాధను పంచుకుంటే కొంత ఉపశమనం అండి. అవునా? అది ఎవరితో పంచుకుంటే శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందో ఎరిగి ఉండి కూడా నువ్వు మానవ మాత్రులను సంప్రదిస్తే ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రతి పరిస్థితిలో ప్రభు పాదాల దగ్గర నిలబడగలిగితే అది ఆశీర్వాదకరమైన జీవితం. ఈ ప్రతి కన్నీటి బొట్టు ప్రభు పాదాల మీద పడగలిగినట్లుగా చేయగలిగిన జ్ఞానం నీకు ఆశీర్వాదకరమైన పరిస్థితి. ఎప్పుడైనా నీ కన్నీళ్లతో ప్రభు పాదాలు నడపలేదు. ఇక్కడికి వచ్చి ఆరాధన చేసేస్తున్నాం, బలవాళ్ళు ఏదో వాక్యాలు చదువుతున్నాం, పాటలు పాడుకుంటున్నాం. నీకు నాకు తలుపు వేసుకుని దేవుడు పాదముల మీద పడి ఆయన పాదములను తలపగలిగిన అనుభవాలు మనలో ఉన్నాయంటే లేదు. ఏదైతే ఆయన ఆశిస్తున్నాడో అది మనం చేయలేకపోతున్నాం. ఏదైతే ఆయన వ్యతిరేకిస్తున్నాడో దానిని మనం చేయడానికి మనం తొందరపడుతున్నాం. ఏదైతే ఆయన ఇష్టపడుతున్నాడో దాన్ని మనం చేయలేకపోతున్నాం. ఏదైతే దాన్ని అసహించుకుంటున్నాడో దాన్ని చేయడానికి తాపత్రయపడుతున్నాం. ఈయన ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక చేయటములో ఉన్నవాడు. ఆయన ఆకాశ మండలం నిశ్చయ స్థాయిలో ఉన్న దేవుడైనప్పటికీ నరమాత్రము వ్యక్తివారమైన నిన్ను నన్ను ప్రేమిస్తున్న విధానము ఇది మానవుని యొక్క జ్ఞానానికి మించినది, అర్థం కానిది. నేను చెప్తాను, అసలు మనుష్యుని యొక్క జ్ఞానానికి అందని విషయం ఏంటి అనే ఆలోచన నాకు తెలిసింది. సర్వోన్నతుడైన దేవుడు, మాట చేత సర్వాన్ని చేసిన దేవుడు, మంటిఘటమైన మానవుని ప్రేమించి అతడి కొరకు ప్రాణం పెట్టడం అనేది జ్ఞానానికి సాగు. ఎందుకు నిన్ను నన్ను ప్రేమించిన ఆయన? మన కొరకు ఆయనే దిగి వచ్చి దేవుడు కదా ఆయన మన కొరకు దిగి రావడం ఏంటి? మన కొరకు ప్రాణం అర్పించడం ఏంటి? ఎంత ప్రేమించడం ఇది మానవునికి జ్ఞానానికి. ఇంత ప్రేమించిన దేవుడిని నువ్వు నేను ఎంత ప్రేమిస్తావు?
ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా. భక్తి అంటేనే వ్యక్తిగతమైనది. నీకు దేవునికి సంబంధం అంతే. నీవు నేను మన లోపాలు లోటు అన్నిటిని దేవునితో సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. రండి మీ పాపములు కెంపువలే ఎర్రనిమైనను నేను యెహోవానే మారుస్తున్నాను. బుదిగంత నివాసులారా నా వైపు రక్షణ. రమ్మని పిలుస్తున్న దేవుడు ఎవరైనా ఉన్నారా? రండి మనం వివాదములు తీర్చుకుందాము, సెటిల్ చేసుకుందాం. రండి మీకు అవకాశం ఇస్తున్నాం, కూర్చుని మాట్లాడుకుందాం, సమాధాన పడదాం. మీ పాపములే మీకు నాకు అడ్డుబండ అయిపోతున్నాయి, అడ్డు గోడ అయిపోతున్నాయి. మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను. ఆయన కావాలి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీతో మాట్లాడాలని తపన పడుతున్నాను. కానీ మీ పాపములే నాకును మీకును మధ్యగా గోడలుగా వాటిని పడగొట్టకపోతే, వాటిని తీసివేయకపోతే ప్రభుత్వం నీవు నేను ముఖాముఖిగా మాట్లాడే అనుభవాలు మనకు దొరకవు. మా అమ్మ నమ్ముకుందండి, మా అమ్మమ్మ నమ్ముకుందండి, మా అమ్మ నమ్ముకుందండి, మేము నమ్ముకుంటాం. ఇది భక్తి కాదు. ఇది ఒక అవకాశం. వారి ద్వారా నువ్వు ప్రభుని ఎరగగలిగావు, ఈ మార్గంలోకి రాగలిగావు. నీకు కూడా సొంత జ్ఞానాన్ని వివేచనను అనుగ్రహించాడు. మేలైనది ఎరిగి మేలైన మార్గం ఏంటో తెలుసుకుని నువ్వు పరీక్షించి అందులో ప్రవేశించాడు తప్ప బలవంతంగా నేను నన్ను నెట్టలేదు. మేలైన మార్గం ఏదో, ఏ మార్గము గుండా వెళితే నిజత్వం చేరుకోగలమో నీవు నేను పరీక్షించి తెలుసుకుని ఇందులోకి రమ్మని ప్రేమపూర్వకంగా దేవుడు మాట్లాడుకోవచ్చు. మహాదయని బట్టి మనం ఎరగలిగాము, మార్గంలోకి రాగలిగాము. అమూల్యమైన రక్షణ వాక్యాన్ని మనకు దేవుడు ప్రసాదించాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు నేను ఎలా తప్పించు? ప్రేమ కలిగిన దేవుడు కదా, తప్పిస్తాడులే. దానికి రెండో ప్రేమ కలిగిన దేవుడు కదా, వదిలేస్తాడులే. కృప కలిగిన దేవుడు కదా, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు కదా, వదిలేస్తాడులే. కృప విస్తరించుచున్నదని మనం పాపములో నిలిచి ఉందామా? అట్లా అనరాదు అనే కృప ఉందని పాపం చేస్తామా? ఈ దినాన్ని మనంతా ఉదయకాలమంతా మన ఇష్టానుసారంగా బ్రతికేసి మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని మనకి ఇష్టమైనది తీసేసి రాత్రికాల పరుండే సమయంలో ప్రభా ఈ దినమంతా నేను చేసిన పాపాలు నేను నిద్రపోతున్నాను, నా కాపులా ఉన్నాను, ఉదయం సజీవుడిగా లేదు, ఆరాధిస్తాను, 4 చిలక పలుకులు పనిచేసి ఆ రోజంతా చేసిన దాన్ని కడిగేసుకున్నామని బ్రహ్మ జరగాలి. ఎంత కృప కలిగిన దేవుడు, రోషం కలిగిన ఓ వెర్రివాడ, ఈ రాత్రికాల సమయంలో ఆ ధనవంతుడితో ఎవరు మాట్లాడినా వెర్రివాడు. 7 దినానికి భక్తి చేస్తూ ఆరాధన చేస్తూ కలరు వాక్యములన్నీ కూడా ఎరిగి ఉండి కూడా వెర్రి వారి వలె మనం ప్రవర్తిస్తున్నాం. అలా ఉండడానికి ఎంత మాత్రం వీలు. నిన్ను నన్ను నిత్యత్వంలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన తగిన వాడు. ఆ మాట ఉందా? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరిక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము బట్టి మిక్కిలి ఏం చేయన వాడునైనా అన్నిటి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. ఒక్క అంటుందా పైన? చూడండి మీ బైబిల్ చూడండి. సరిపోయిన వాడు అనే మాట మీద ఫుట్నోట్లు ఏముంది? ఆయన తగిన వాడు, ఈజీ ఏబుల్, ఆయన తగిన వాడు, ఆయన సరిపోయిన వాడు.
నిన్ను రక్షించడానికి ఆయన మాత్రమే తగినవాడు. నిన్ను తనకు భుజముల మీద మోయడానికి ఆయన మాత్రమే తగినవాడు. నీ కన్నీటిని తుడవడానికి ఆయన మాత్రమే తగినవాడు. నీ మనస్సును అర్థం చేసుకోవడానికి ఆయన మాత్రమే తగినవాడు. ఆయనకు దక్షిణహస్తంతో నీవు నన్ను పట్టుకుని ముదిమి వచ్చే వరకు నడిపించగలిగే ఆయన తగిన. దీనికి మించిన వాడు లేడు, దీనికి మించిన వాడు లేడు. కనుక దినాన్ని మనస్ఫూర్తిగా ఆయన ఆలోచించి ఆయన మాత్రమే నన్ను, ఆయన మాత్రమే నువ్వు నన్ను ప్రేమించు, ఆయన మాత్రమే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలిగిన వాడు. ఆయన మాత్రమే నిన్ను నన్ను ఎత్తుకుని ముదిమి వచ్చే వరకు మోయగలిగిన వాడు. ఎప్పటివరకు ఏమంటే ఎప్పటి వరకు వస్తారు తల్లి పిల్లలు? ఎప్పటి వరకు వస్తుంది? పూర్వం అయితే బలంగా ఉండేవారు కాబట్టి 2-3 సంవత్సరాలు ఎత్తుకునేవారు. 2-3 సంవత్సరాలు కూడా పాలు తాగలేవారు పిల్లలు. ఎవరన్నా బలహీన ఎవరైనా ఎత్తుకుని, ఈ మధ్యకాలంలో ఎవరైనా బిడ్డలను ఎత్తుకుని చందమామని చూపిస్తూ గోరి ముద్దలు తినిపించగలిగిన సీన్ ఎక్కడన్నా చూశారు? పిల్లల్ని ఎత్తుకుని గోరుముద్దలు తినిపిస్తూ చందమామని చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అనే పాటలు పాడుతూ పిల్లలకి భోజనం తినిపించగలిగిన తల్లి ఎక్కడైనా మనకు కనపడద్దండి. నాకు కనపడదు, చూద్దామన్నా కనపడదు. 3వ నెల పిల్లకే ట్యాబో సెల్లో పడేస్తున్నారు. అది అప్పుడే 3వ నెల నుంచి 6వ నెల నుంచి యూజ్ చేసేస్తారు. ఏంటంటే వాళ్ళ పనులు అవ్వాలి కాబట్టి పిల్లలకు వచ్చేపు ఆ ట్యాబ్ పెట్టాలి, లేకపోతే టీవీ చూపించాలి, ముద్ద తినిపించాలి. వాళ్ళకి భోజనం పెట్టాలంటే 1 గంట సమయం ప్రత్యేక కేటాయించాలి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనుషులు బలహీనులైపోతున్నారు, శారీరకంగా బలహీనలు అవుతున్నారు, ఆత్మీయంగా కూడా బలహీనలు. కానీ నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధన చేయడానికి వచ్చిన ఈ దేవుడు నిన్ను నన్ను ముదిమి వచ్చే వరకు మోసేవాడు, నీ కన్నీటిని తుడిచేవాడు, నిన్ను తన యొక్క ఒడిలోకి కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడేవాడు. ఇంత మంచిది. ఆరాధన చేయకుండా వ్యర్థంగా వచ్చి వెళ్ళిపోవడం, ఇంతకాలం నీవు నేను నిర్లక్ష్యం చేశాను. ఈయన ఎలాంటి వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, నీ గురించి ఎంత తపన పడుతున్నాడు, ఎంత ఆలోచన చేస్తున్నాడు. తండ్రి కృపాసనను కూర్చొని మన వరకు విజ్ఞాపనకొస్తున్నా ఈ ప్రధాన యాజకుడు తగిన వాడిని తగిన రీతిలో ఆరాధన చేయాలి. ఆయనకి తగినట్లుగా మనం బ్రతకాలి, ఆయనకి తగిన రీతిగా మనం ఆరాధన సమర్పించాలి. ఆయనకి తగినట్లుగా మనం జీవించాలంటే ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండి తీరాలి. అలాగే మన జీవితాలను క్రమపరుచుకుని మన నేత్రములు మన సంబంధమైన వాటిని చూసి మనం భక్తి చేయాలి తప్ప మనం ఈ మార్గంలో ఉండి లోక సంబంధమైన విషయాల మీద మనసు పెడితే ఎటు కాకుండా పోవాలి. ఒక పడవ మీద 2 పడవల మీద కాలేస్తే తీర్మానం చేసుకుంటున్నాం, బ్రతుకుంటే తీస్తే చావైతే అది రోషం. ఇంటిది అపోస్తలుడైన పౌలు ఆ స్టేట్మెంట్ ఎలా చెప్పారు? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. రాజా నీవు నిలవబెట్టిన విగ్రహానికి మేము పూజించాము, మా దేవుడు సమర్థుడు, తగినవాడు, సరిపోయినవాడు, మేము ఆయన్ని ఆరాధన చేస్తాం తప్ప ఒకవేళ ఈ అగ్నిగుండం నుంచి ఆయన మమ్మలను తప్పించకపోయినను ఆయననే పూజిస్తాం తప్ప నువ్వు పెట్టిన ఆజ్ఞలను శిరసావరించలేదు. ఖచ్చితంగా చెప్పావు. అది ఎలాంటి రోషం? అది దైవికమైన రోషం. యోహాను సువార్త అంతగా చదువుతూ వచ్చాము.
యేసు ప్రభు యొక్క మందిరము విషయంలో ఆలోచన చేసినప్పుడు తండ్రి ఇంటిని వాడు చేసిన విధానం చూసి ఆయనకి దైవికమైన రోషం వచ్చింది. వ్యక్తిగతంగా ఆయనకు రోషం లేదు, దైవిక సంబంధమైన విషయంలోనే ఆయన రోషముతో ముందుకు వెళ్ళగలరు. దేవుని విషయంలో రోషంతో బ్రతుకుతా ఆరాధన చేస్తే రోషము కలిగిన దేవుడు ఆరాధన చేస్తున్నావు నీ గమనికలతో ఆరాధన చేయాలి. నీవు నేను కూడా రోషం ఆరాధించాలి. ఏదో 4 మాటలు ఇందులో తీసి మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం సంతోషమైన హృదయాలతో ఆత్మతో సత్యముగా ఆరాధన చేద్దాం. అతి కృపా దేవుడు మనందరికీ ఆమేన్.